మన పాపాలు పోవాలి అంటే ఒక పరిశుద్ధమైన రక్తం చిందించబడాలి. దేవుడే మానవ రూపంలో ఒక పెళ్లిగానే మరియా అనే ఒక ఆవిడ గర్భంను ధరించి ఈ భూమి మీద పుట్టాడు. పుట్టి 33.5 సంవత్సరాలు బ్రతికి మన కోసమే అట్లా ప్రణాళిక జరగాలి కాబట్టి ఆయన దెబ్బలు తిన్నాడు, కొట్టించుకున్నాడు, సిలువ మీద చనిపోయాడు. చీల్చబడింది. ఎందుకంటే రక్తం చిందించడానికి. ఆయన్ని చనిపోయిన తర్వాత పాతి పెట్టిన తర్వాత తిరిగి 3వ రోజున లేచాడు. ఈ ప్రపంచంలో చాలా మంది దేవీ దేవతలు దేవుళ్ళు అని చెప్పుకునే వాళ్ళు 3 కోట్ల మంది 6 కోట్ల మంది ఉన్నారు, కానీ ఎవరు కూడా మానవుడి పాపాల నిమిత్తం చనిపోయి మళ్ళీ తిరిగి లేచిన వాళ్ళు ఎవరు లేరు. మన భర్త పిల్లలు ఎంతమంది ఉన్నా ఏదో ఒక రోజు ఎవరికి చెప్పా పెట్టకుండా చనిపోవాలి. చనిపోయిన రోజు మనం వేసుకున్న బట్టలు గాని, మన గేదెలు గాని, పిల్లలు, భర్త, పొలాలు ఏమి రావు. చచ్చిపోతే రెండే రెండు, ఒకటి నరకం, ఒకటి స్వర్గం. స్వర్గానికి వెళ్ళాలి అంటే నిజమైన దేవుడు ఎవరో మనం ఇక్కడ తెలుసుకోవాలి. మనల్ని తయారు చేసేవాడే దేవుడు గాని మనం తయారు చేసేవాడు దేవుడు కాదు. మనమేమో యేసుక్రీస్తు అనగానే ఒక కులానికి ఒక మతానికి అంటగట్టేస్తాం. కులాలు మతాలన్నీ మనం పెట్టుకున్న అప్పట్లో చేసే పని వృత్తిని బట్టి. అందుకే నిజమైన దేవుడు యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని పేరిట వందనాలు. ఈరోజు పొద్దున్నే బయలుదేరాం సువార్త చేయడానికి. నిన్న వీడియోలో చూశారు కదా, మొదలంతా బాగా రెచ్చిపోయారు. అయినా దేవుడు వాళ్ళని ఆనిచి అద్భుతంగా సువార్త జరిగించాడు. ఇదంతా ఎందుకు జరిగింది అంటే ఈ చూసే వాళ్ళందరూ ప్రార్థన అన్నమాట. ఏదో వరకు చూసినంత మటుకు చూసి సైలెంట్ గా ఉండకుండా మీరు కూడా ప్రార్థించండి. నశించిపోయే జనాలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగి రక్షించి ఆయన ఎదురు సాక్షిగా నిలబెట్టాలి. ఇదే మన ధ్యేయం. అట్లాగే ఓన్లీ చూస్తూ ప్రార్థన చేసేంత మటుకే కాకుండా మీరు కూడా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు చెప్పాడు. అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరైనా రక్షించమని చెప్పాడు. అందుకని మీరు కూడా మీ పక్కన వారికి చెప్పండి. మనం ఏం పని చేస్తున్నామో ఉన్నా లేకపోయినా సరైన ఆరోగ్యం అయితే ఉంది కాబట్టి, రోజుకు 3 పూట్ల భోజనం చేస్తున్నాం కాబట్టి కనీసం ఒక 3కైనా రోజుకి సువార్తను ప్రకటించండి. సువార్త ప్రకటిస్తే మాత్రమే మనం బ్రతుకుతాం పరలోకంలో. ఎందుకంటే ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, ఏ రోజు చివరి ప్రయాణమో తెలియదు. కానీ మనతో పాటు వచ్చేది మాత్రం ఒకటే ఒక కౌంటింగ్. ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇదిగో మేము ఈ కరపత్రిక ఇస్తాము, అట్లాగే ఇదిగో కొత్త నిబంధన బైబిల్ ఇస్తాము. ఇది తీసుకుని చదువుతున్నప్పుడే వాళ్ళకి రక్షణ కలగాలి. చదువు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఇది ముట్టుకోగానే రక్షణ పొందాలి. ఎందుకంటే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ జస్ట్ యేసుక్రీస్తు వారి ఆ వస్త్రపు చెంగు ముట్టింది, స్వస్థత కలిగింది. అలాగే ఈ పాంప్లెట్లు సేమ్ అవే మాటలు ఉన్నాయి, దేవుడి వాక్యాలకు సంబంధించిన మాటలే. ఇది ముట్టినప్పుడు ఎందుకు రక్షణ కలగకూడదు? మీరంతా దాని నిమిత్తమై ప్రార్థించండి, ఓకేనా? ఇంకా చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఓన్లీ చూసి అంతవరకే పెట్టేయటమే కాకుండా అనేక మందికి సువార్తను ప్రకటించడానికి ఇలా కూడా ప్రకటించవచ్చు అంటానికి సాదృశ్యంగా ఈ వీడియోలను పంపించండి. 5 సెకండ్లలో కూడా ఒకరికి సువార్త చెప్పవచ్చు. అది ఎలా చెప్పొచ్చు అనేది మీరు చూస్తూనే ఉంటారు. ఎంతసేపు చెప్పాము అనేది ముఖ్యం కాదు, కానీ వాళ్ళకి కరెక్ట్ ఓడు వెళ్ళిందా లేదనేది ముఖ్యం. ఆ ఒక్క మాటతోటి కూడా రక్షణ పొందొచ్చు వాళ్ళు, దేవుని చిత్తంలో ఉన్నవాళ్ళైతే. దేవుని చిత్తం లేకపోతే మనం గంట సేపు వ్యవహారం పెట్టినా వాళ్ళు రక్షణలోకి రాలేరు, వాళ్ళకి రక్షణ కలగదు. కాబట్టి మీరంతా కూడా బాగా బలమైన ప్రార్థన చేయండి, ఓకే? నశించిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరినీ వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆయన కూడా అదే చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించమని. మనం కనీసం సర్వలోకానికి వెళ్ళకపోయినా మన ఊర్లో వాళ్ళకి, మన బంధువులకి, మన మిత్రులకన్నా కనీసం సువార్తను చెప్పాలి, ఓకే? మీరు కూడా చెప్పండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. అన్న చాకలకొండ ఇటేనా? ఎన్ని కిలోమీటర్ ఉంటది?
9 అన్నారు, 10 అన్నారు, 11 అన్నారు. సరే పర్లేలే, ఇదిగోండి చదువుకోండి మంచి మాటలు, దేవుడి మాటలు. మీరంతా ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన నమ్ముకుంటే మనం పరలోకానికి చేరతాం. ఈ లోకం శాశ్వతం కాదు, ఏదో ఒక రోజు చనిపోవాలి. చనిపోతే 2 నరకం స్వర్గం. స్వర్గానికి వెళ్ళాలంటే యేసు ప్రభువుని నమ్ముకోవాలి. మీరంతా తెలుసుకుంటే బాగుంటది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును గాక. ఆమేన్. పెద్దయినా ఇట్లా వింజమూరు పోవచ్చా? రోడ్డు బాగానే ఉంటుందా? మంచిది. ఏమైనా చదువుకున్నారా? సరే ఇంటి దగ్గర చదివించుకోండి. ఇవి యేసుక్రీస్తు మాటలు, మంచి మాటలు. ఓకే, థ్యాంక్ యూ. బాప్తిసం తీసుకున్నావా? ఏ చర్చికి వెళ్తారు? ఓకే ఓకే ఓకే, మంచిది. అయితే మీరు పాస్టర్ గారు? సరే మంచిది. ఎన్ని ఎకరాలు ఉంది పొలం? 5 ఎకరాలు. మరి దేవుడు నీకు 5 ఎకరాలు ఇచ్చాడు కదా. దేవుడు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు కదా. మరి మీ పనులు మీరేనా ఎవరికైనా దేవుడి గురించి చెప్తారా? సువార్త చేస్తారా? అసలు మీ చర్చి తరపున చేస్తారా? ఎప్పుడు చేస్తారు? ఆదివారం అంటే వచ్చిన వాళ్ళకి చెప్తారు. సువార్త అంటే బయటికి వెళ్ళి వీధి పరిచయం చేయరు. ఏమి, ఎందుకని? మరి చచ్చిపోయిన తర్వాత ఏం లెక్క చెప్తారు దేవుడికి? ఆయన అడుగుతాడు కదా, నేను నీ కోసం ప్రాణం పెట్టాను, మరి నువ్వు నా కోసం ఏం చేసావని. దేవుడు నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు. అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరైనా లాగండి అని చెప్పాడు. మరి మీరు అందరిని ఎవరు లాగుతున్నారు? మీరు అందరిని ఎవరిని లాగుతున్నారు అసలు? మీ పనులు మీరే కాదు, కొద్దిగా చెప్పండి జనాలకు కూడా. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఎప్పుడైనా ఈ చాకలకొండ ఇటేనా? చాకలకొండ ఎన్ని కిలోమీటర్లు ఉంటది? 5 ఉంటుందా? రోడ్డు బాగానే ఉంటుందా? ఇగో మంచి మాటలు, దేవుడి మాటలు ఇంటికి వెళ్ళి పిల్లలతో చదివించుకోండి, బాగుంటుంది. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటాయి అవి. ఓకే, థ్యాంక్ యూ. ఏ ఊరన్నా? అదొక్కటేనా ఊరు? ఇంకేమైనా ఉందా? చాకలకొండ అయితే ఇటేనా? ఓకే, మంచిదన్నా. చదువుకోండి మంచి మాట, దేవుడి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటే చదువుకోండి. థ్యాంక్ యూ. అన్నా ఇట్లా దుత్తలూరు పోవాలంటే ఎట్లా? ఏ ఊరు పోయి పోవాలి? సరే, ఇదిగో చదివించుకో మంచి దేవుడు మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు. కదా ఇటు దుత్తలూరు బావచ్చా? దుత్తలూరు బావచ్చా ఇటు? సరే మంచిది. ఇగో దేవుడు మాటలు ఇంటికి వెళ్ళి చదివించుకో. ఆ బిడీలు మానేయొచ్చు కదా, క్యాన్సర్ వస్తుంది. అవి యేసుప్రభు మాట చదివించుకో, ఆయన ఇడిపిస్తాడు. దేవుడు నిన్ను దీవించును గాక. సార్ ఇట్లా చాకలకొండ అట ఇటు ఏ ఊరు పోద్దండి? కొండాపురం పోయే రోడ్డు ఇది. కంబాల దిన్ను కూడా బాగుంది ఇటు. చాకలకొండ అయితే అట్టే. ఓకే 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 ఓకే, మంచిదండి. ఇదిగోండి చదువుకోండి మంచి మాటలు, దేవుడి మాటలు. ఏమైందండి చేతికి? పెరాలసిసా? యాక్సిడెంట్ అయ్యి ఆ స్పైనల్ కార్డ్ దెబ్బతినింది. మీ దాన్ని బాగు చేయగలడు యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాట ఉంటే చదువుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఆయన నమ్మి ఇంట్లో ప్రార్థన చేసుకున్న చాలు. ఆయన అద్భుతకరుడు. పక్షవాతం వచ్చిన వాళ్ళని కూడా జస్ట్ ప్రార్థన చేస్తేనే తప్పించేసాడు, తగ్గిపోద్ది. మీరు నమ్మితే, మీ నమ్మకమే మీ విశ్వాసం, మీ స్వస్థత. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇదో తమ్ముడు, ఏ ఊరు ఇది? ఇది గుడికాడికి పోతున్నా. గుడికాడికి? గంగమ్మ గుడికాడికి. అవునా? మంచి తమ్ముడు. దేవుడు మాటలు చదువుకో. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటే చదువుకో. దేవుడు నిన్ను దీవించును గాక. ఏమైంది పాపం చేతులకి? చిన్నప్పుడు కాలేదు సార్. అబ్బా, సరే సరే. చదువుకున్నావు ఏమన్నా? మనం ఏం చదువుకోలేదు. పిల్లలతో చదివించుకో. యేసుక్రీస్తు మంచి దేవుడు. ఈ లోకంలో నువ్వు ఎంత పేదోడువైనా, ఒళ్ళంతా కాలిపోయినా, మనం అంతా చనిపోయిన తర్వాత పరలోకానికి చేరితే అక్కడ మంచి జీవితం ఉంటుంది. ఈ జీవితం ఎట్లాగో ఫెయిల్ అయిపోయింది. కనీసం దేవుడు నమ్ముకుంటారన్నా మనం నరకానికి వెళ్ళకుండా స్వర్గానికి వెళ్తాం. తెలుసుకుంటే బాగుంటుంది. దేవుడు నిన్ను రక్షించును గాక, దీవించును గాక.
అమ్మా ఇట్లా చాకలకొండ బొద్దా ఏంది రోడ్డు మీద ఇంత పెద్ద పెద్ద బండ్లు పెట్టారు? ఎవరన్నా గబకిన స్పీడ్ గా వస్తే తగులుతాయి. ఓకే ఓకే ఓకే. ఏమన్నా చదువుకున్నారా పెద్ద ఆయన? ఏమన్నా చదువుకున్నారా మీరు? అస్సలు వాళ్ళు కూడా మరి పిల్లలతో చదివించుకోండి. అవునులే అవునులే అవునులే. మాది హైదరాబాద్లే. మేము ఇట్లాగే ఊరూరు తిరుగుతూ ఉంటాం. దేవుడు మాటలు చదువుకోండి. యేసుక్రీస్తు మంచి దేవుడు. ఈ కులాలు మతాలన్నీ మనం పెట్టుకున్నాం. దేవుడికి ఒక తక్కువ కులం ఒక ఎక్కువ కులం ఏం లేదు. ఈ ప్రపంచం మొత్తానికి దేవుడు ఒక్కడే. జన్మం మొత్తం ఒకటే. అవును ఒకటే. శరీరము ప్రతి మానవుడిది. అవును. అనాది బిచ్చగాడిది వెచ్చగాడిది అందరి శరీరం ఒకే శరీరం ఒకే రక్తం. అవును అవును అవును. ఒక రక్తం పులుసు ఉండదు, ఒక రక్తం తీపి ఉండదు. అవునవును. ఒక రక్తం కరెక్ట్ కరెక్ట్ బాగా చెప్పారు. కానీ అయితే మనం కొన్ని తెలుసుకోవాలి. దేవుడు మనల్ని తయారు చేశాడు. మనం దేవుడిని తయారు చేసేంత గొప్ప వాళ్ళం కాదు. మనం తయారు చేయబడ్డాం కాబట్టి దేవుడు గొప్ప అన్నమాట. మట్టి ముద్దని తయారు చేసి కన్యకం సృష్టించేదానికి అభివృద్ధి చేసేదానికి ఆ దేవుడు మళ్ళా అట్లా తయారు చేసాడు. అవును అవును అవును. అయితే మనం ఈ లోకంలో పెళ్లి చేసుకుంటున్నాము, పిల్లల్ని కంటున్నాము, ఆస్తులు సంపాదించుకుంటున్నాం, ఇల్లు సంపాదించుకుంటున్నాం, ఊర్లో మంచి పేరు పరపతి అని సంపాదించుకుంటున్నాం. మనం చనిపోయిన రోజున ఎవ్వరు రారు. మనం వేసుకున్న గుడ్డలు కూడా ఇక్కడే ఊడిపోవాలి. అది మన పెద్దవాళ్ళందరూ పోయారుగా. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ బ్రతికినప్పుడు అన్ని కనిపెడతాయి. చనిపోయిన తర్వాత రెండే రెండు, ఒకటి స్వర్గం ఒకటి నరకం. స్వర్గానికి వెళ్ళాలి అంటే యేసుక్రీస్తుని నమ్ముకోవాలి. ఎందుకు నమ్ముకోవాలి అంటే మనం ఏదైనా పండగ వచ్చిందంటే మన పాపాలు పోవడానికి ఒక కోడినో లేకపోతే మేకనో పొట్టేలనో కోసుకుని దేవుడి పేరు చెప్పుకొని మనమే తింటాం. వాటిల్లో పాపం పరిశుద్ధత లేదు. మన పాపాలు పోవాలి అంటే మానవుడు పుడతానే పాపి. మన పాపాలు పోవాలి అంటే ఒక పరిశుద్ధమైన రక్తం చిందించబడాలి. దేవుడే మానవ రూపంలో ఒక పెళ్లిగానే మరియా అనే ఒక ఆవిడ గర్భంను ధరించి ఈ భూమి మీద పుట్టాడు. పుట్టి 33.5 సంవత్సరాలు బ్రతికాడు. బ్రతికి మన కోసమే అట్లా ప్రణాళిక జరగాలి కాబట్టి ఆయన దెబ్బలు తిన్నాడు, కొట్టించుకున్నాడు, సిలువ మీద చనిపోయాడు. చీల్చబడింది. ఎందుకంటే రక్తం చిందించడానికి. ఆయన్ని చనిపోయిన తర్వాత పాతి పెట్టిన తర్వాత తిరిగి 3వ రోజున లేచాడు. ఈ ప్రపంచంలో చాలా మంది దేవీ దేవతలు దేవుళ్ళు అని చెప్పుకునే వాళ్ళు 3 కోట్ల మంది 6 కోట్ల మంది ఉన్నారు. కానీ ఎవరు కూడా మానవుడి పాపాల నిమిత్తం చనిపోయి మళ్ళీ తిరిగి లేచిన వాళ్ళు ఎవరు లేరు. అయితే ఆయన లేచిన తర్వాత మళ్ళీ ఒక మాట చెప్పాడు, నేను త్వరలో వస్తాను, ఈ భూమి అంతా పాడైపోయింది, మీరు సర్వలోకానికి వెళ్లి సర్వసృష్టికి నా గురించి చెప్పండి, తెలుసుకుంటారు. మీకు ఈ మానవాళికి ఇక్కడ లేదు, అక్కడ ఉంది, మీకు పరలోకం తయారు చేస్తున్నాను, మీరు అందరికి చెప్పమని చెప్పాడు. మేము దాన్ని విశ్వసించి మేము అందరికి చెప్తా ఉంటాం. నేను కూడా హిందువునే. 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నా, 18 సార్లు తిరుపతిలో గుండె చేసుకున్నా, కాశీ నుంచి కన్యాకుమారి దాకా అన్ని తిరిగా. నేను నమ్మే దేవుడు, నేను పూజించే దేవుడు ఎప్పుడు నాతోటి మాట్లాడలేదు, నాకు కనిపించలేదు. యేసు ప్రభు ప్రతిరోజు మాట్లాడతాడు, ప్రతిరోజు కనిపిస్తాడు. ఒక ఆత్మస్వరూపి ఆయన. ఆయనకు రూపం లేదు దేవుడికి. అది మీరు కూడా చదివించుకోండి, చాలా బాగుంటది. ఆయన నమ్ముకోవటం వల్ల నీ కులం మారదు, నీ మతం మారదు, నీ పేరు మారదు, నీ ఊరు మారదు. నీ మనసు మార్చుకో, చాలా బాగుంటది ప్రశాంతంగా. భక్తితోటి నడవడం తప్పక ఈ కులము మతాలు ఏం మారవుగా. అవును 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 అవును. తెలుసు మీకు పెద్దోళ్ళు మీకు చెప్పే అంతటోళ్ళం కాదులే, కానీ అది మీరు చదివించుకోండి, మీకు బాగా అర్థం అవుతుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ ఊరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మేడం ఇసుక దామెరలో ఇటేనండి, ఇటు వెళ్ళొచ్చా? దేవుడు మాటలు చదువుకుంటే బాగుంటుంది. ఏం పెద్ద అయినా పోతు పిల్ల ఉందా ఇచ్చేది? వెనకాల వేసుకొని పోతాను డిక్కీలో. ఉందా అసలు ఇచ్చేది? ఎంత, ఎన్ని కేజీలు ఉంది? 11,000 అంటే ఎన్ని కేజీలు పడుతుంది? అంటే నీకు అందాజు తెలుసు కదా. 15 కేజీలు అయితే బాగానే ఉంటుందా? ఎంత దాని వయసు ఎంత? 5 నెలలు. ఏ ఊరు మీది? ఏమన్నా చదువుకున్నావా? ఏమన్నా చదువుకున్నావా నువ్వు? 5 చదివావా? నీ పేరేంటి? యేసుక్రీస్తు తెలుసా నీకు? యేసుక్రీస్తు తెలీదా? ఇగో ఈ మాటలు చదువుకోండి, ఖాళీగా ఉంటారు కదా. యేసుక్రీస్తు మంచి దేవుడు.
నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు ఆయనే. అయితే నీ జోబులు అగ్గిపెట్టి కనపడుతుంది. నువ్వు చదువుకున్నావు కదా, నువ్వు మీ పిల్లలకి చెప్పేలాగా ఉండాలి. నువ్వే సిగరెట్లు బీడీలు తాగితే వాళ్ళు దాక్కుండా ఎందుకుంటారు? దేవుడు మనిషిని మంచిగా ప్రేమగా ఆయన రూపొందించాడు. అయితే మన హృదయాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. ఈ క్యాన్సర్లన్నీ మన వల్లే, మనం చేసే తప్పుల వల్లే వచ్చేది. మన దేహం దేవుని ఆలయం. దీన్ని మనకి మంచిగా ఇచ్చాడు. దీన్ని మళ్ళీ ఆయనకి మంచిగా అప్పచెప్పాలి. మరి ఆ గుడిని ఎందుకు పాడు చేస్తున్నావు నువ్వు? ఆ పొగ తాగటం వల్ల క్యాన్సర్ వస్తుంది. నీ జీవాలు మొత్తం అమ్మిన, ఇప్పుడు ఒక్కదానికి ఏమో 15,000 ఎంతో చెప్పావు. నువ్వు మొత్తం అమ్మినా కూడా క్యాన్సర్ బాగోదు. నీకై నువ్వు మానలేవు. అది చదువు. యేసు ప్రభు అంటే నీకు తెలుస్తుంది. యేసు ప్రభు నేను మానిపిస్తాడు. అయితే మనం మానలేంలే, దేవుడు మానిపిస్తాడు. నువ్వు చదువుకు బాగా అర్థం అవుతుంది. దేవుడు నిన్ను మార్చును గాక, నిన్ను నీ జీవాలని దీవించును గాక. నిజంగా తెలుసుకో, ఈ లోకం శాశ్వతం కాదు. నీ జీవాలకి ఇవాళ ఏమి రావు మనం చచ్చిపోయినప్పుడు. ఆ ధర్మం కూడా సత్యం అంటే తెలుసుకోవాలి. ఓకే, దేవుడు నిన్ను దీవించును గాక. ఈ వెంకటరాయనపల్లి ఎంత దూరం ఉంటుందన్నా? ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? 8 కిలోమీటర్లు. థ్యాంక్ యూ అన్న. ఇక మంచి మాట, దేవుడి మాట చదువుకో. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటే చదువుకొని బాగుంటుంది. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఏం పెద్దయినా చెట్టు కింద చల్లగా కూర్చున్నావే, బాగున్నావా? ఎంతమంది మీకు పిల్లలు? ఏం చేస్తుంటావు నువ్వు? మరి కర్ర పట్టుకున్నావు, గొర్రెలు కాస్తావా? అడవలేకనేనా? పిల్లలు ఉన్నారా ఇంటికాడ? పిల్లలతోటి చదివించుకో. మంచి మాటలు. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు. ఆయన నమ్ముకుంటే మనం చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాం. ఈ లోకం శాశ్వతంగా, అది ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. ఏదో ఒక రోజే చచ్చిపోవాలి. మనిషి చేసిన పాపం నిమిత్తం దేవుడే భూమి మీదకి మానవ రూపంలో వచ్చి యేసుక్రీస్తు గారిని ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి మళ్ళీ లేచాడు. ఆయన నమ్ముకుంటే మళ్ళీ మనం ఆయన దగ్గరికి చేరతాం. నమ్ముకో, చాలా బాగుంటుంది. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని రక్షించును గాక, దీవించును గాక. ఆమేన్. మరి వెళ్ళొచ్చా? ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? మీరు ముస్లిమా ఏంటి? ఇక్కడ పల్లెటూరులో కూడా ముస్లిమ్స్ ఉన్నారా? పల్లెటూరులో కూడా ముస్లిమ్స్ ఉన్నారా? ఇది ఒక్క నిమిషం. ఇవే దేవుడి మాటలమ్మా, చదివించుకోండి. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు. మీకు తెలుసుగా ఈసా అలైహిస్సలాం. ఆయన మాటలుంటే చదువుకుంటే బాగుంటుంది. మానవుడు చేసిన పాపాల నిమిత్తం ఆయనే భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాడు. ఆయన నమ్ముకుంటే మనం స్వర్గానికి వెళ్తాం. తెలుసుకుంటే బాగుంటుంది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఏం పెద్దాయన, బాగున్నావా? గుర్తుపట్టావా లేదా? గుర్తుపట్టలేకనే. నువ్వు ఎట్లా గుర్తుపట్టకపోతే? ఒకటిది కాదు, గుర్తుపట్టలేకనే. ఏమన్నా చదువుకున్నావా? నేను చదువుకోలేదు. ఎంతమంది పిల్లలు? 3. ఏం చేస్తుంటారు? మా ఊళ్ళు చాలా రెండ పని చేశారు. ఏమైంది? వ్యాపారాలు పెట్టి ఉద్యోగం చేస్తా లాస్ అయిపోయారా? మానేసి ఇటుకి పెట్టి దెబ్బతిన్నారు. చాలా దెబ్బతిన్నారు. సర్లే, అది ప్రకృతి. కొంతమందికి నష్టం వస్తుంది, కొంతమందికి లాభం వస్తుంది. టైం చెప్పలేము. అప్పుడు స్టార్టింగ్ లోనే 1,50,000 జీతం. మలేషియా, మళ్ళీ అమెరికా పోయిండు. అమెరికాలో నిలవలా. మా బంధువులందరూ ఆడనే ఉన్నారు అమెరికాలో. కావాలని ప్రయత్నాలు చేసుకుంటారు. సరేలే, మంచిది. ఇదిగో ఇంటికి వెళ్ళి పిల్లలతో చదివించుకోండి. మంచి మాటలు. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు. గుణం కావాలి కానీ. అవునవును, కరెక్ట్ మాట. అంతే. అయితే అవి మంచి దేవుడు మాటలు, చదువుకోండి, బాగుంటది. ఈ లోకం శాశ్వతం కాదు. పెళ్లి చేసుకుంటాం, పిల్లల్ని కంటాం, అన్ని సంపాదించుకుంటాం, నష్టపోతాం. ఏదో ఒక రోజు చచ్చిపోవాలి. అది తప్పదు. మనం చచ్చిపోయినప్పుడు మనం వేసుకున్న గుడ్డలు కూడా రావు, ఇక్కడే వదిలేయాలి. కానీ పైకి వెళ్తే రెండే రెండు, ఒకటి స్వర్గం, ఒకటి నరకం. స్వర్గానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు దేవుడని ఇక్కడ నమ్మితే మనం వెళ్తాం. అది తెలుసుకోండి, మీకు బాగుంటుంది. అన్నాక తప్పుడు వ్యవహారం లేదు, మన ఆత్మలో. అవును, అది కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ. చదివించుకోగానే బాగా అర్థం అవుతుంది. నాకు జరిగింది, దేవుడు నన్ను ఇంతవరకు మళ్ళీ నేను ఒకడికి దోయం చేయలే. ఎవరు దేవుడు? దేవుళ్ళు నన్ను రక్షించండు. నాకు పాము కుట్టింది, కరెంటు సంబలు తగిలింది, అన్ని చేశారు. అయితే ఫేస్బుక్ ప్రార్థనలు కూడా చేశారు. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే,
మనల్ని తయారు చేసినోడు దేవుడు, అది. మనం తయారు చేసుకునే వాళ్ళు దేవుళ్ళు కాదు. అది అది అందుకని మనకి ఏ ఇబ్బంది లేదు. అవునులే అవును ఇంతవరకు అవునులే. ఇంకా తర్వాత మనం చెప్పలేము. అవును, ఏ పని చేసినా ఎంత పొలం ఉన్నా పిల్లలు ఉన్నా లేకపోయినా ఈ పూట జరుగుతుంది. కానీ చనిపోయిన తర్వాత ఏంటి మన గమ్యం అనేది తెలుసుకోవాలి. అది యేసుప్రభు నమ్ముకుంటే చాలా బాగుంటది. ఓకే, దేవుడు నిన్ను నీకు మేము నిజంగా కూడా మేము ఆయన అనుకోవటమే. ఓకే ఉండే వాస్తవంగా అనుకోవటం కాదు, మనం అనుకుంటాం కులాలు మతాలు వాళ్ళ తక్కువ కులంలో అవి మనం పెట్టుకున్నాయి. కానీ దేవుడు కులం మతం లేదు. నా పక్కలో వాళ్ళు తింటున్నా తినాల్సిందే, నేను తిన్నదే తింటున్నా. అవునులే అవునులే. నాకు ఒరుగుండపాడు కానీ ఎక్కడ కూడా లేబర్ నేను అంతసేపు తినుకుంటా. ఇయ్యాలే కాదు, నేను పుట్టినాలిచ్చి కూడా. అవునులే. నాకైనా 10 మంది మనుషులు ఉన్నా కూడా నాకు వాళ్ళు పక్కన కూర్చొని తింటేనే నాకు తృప్తి. అవునులే. అది అట్టుండాలి. సరే, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ పొలాన్ని మొత్తాన్ని దీవించును గాక, నీకు రక్షణ కలుగు చేయను గాక. నిజంగానే ఈ దగ్గరలో ఉండే చర్చికి వెళ్ళండి, బాగుంటది. మంచిదే. వస్తా మరి. ఓకే, థ్యాంక్ యూ పెద్ద ఆయన. ఇగో పెద్ద ఆయన కొండాపురం పోతా ఇటు పోతే ఏ ఊరు వస్తుంది? మళ్ళీ సాగలకొండే పోతుంది. మళ్ళీ సాగలకొండే పోతా. మంచిది. ఏమన్నా చదువుకున్నావా? పిల్లలతో చదివించుకో. మంచి మాటలు, దేవుడు మాటలు. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది సత్యం. అది చదువుకుంటే నీకు వాస్తవం తెలుస్తుంది. ఈ లోకం శాశ్వతం కాదు. ఎన్ని గొర్రెలు ఉన్నాయి మీకు? ఎన్ని మేకలు? మేకలు కాస్తున్నావా? లేదు, పోతు పిల్లలు ఉంటే. సరే, ఎన్ని మేకలు ఉన్నా భార్య పిల్లలు ఎంతమంది ఆస్తులు ఉన్నా కూడా అన్ని వదిలిపెట్టి పోవాల్సిందే. మనం పోతే మాత్రం రెండే రెండు, ఒకటి స్వర్గం ఒకటి నరకం. స్వర్గానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు దేవుడని ఇక్కడ నమ్మాలి. నమ్మితే నీ ఇష్టం, నమ్మకపోయినా కూడా నీ ఇష్టం. దేవుడు నిన్ను నీ జీవాలని నీ పొలాలని దీవించును గాక. ఏంటన్నా ఖాళీగా కూర్చొని ఉన్నావు? ఇదిగోండి, చదవండి మంచి మాటలు, దేవుడు మాటలు. ఏంటి మీరు ఎలక్ట్రీషియనా? అది కరెంట్ వల్ల ఇదేది ఇది స్తంభాలు ఎక్కడానికి కదా? ఓకే, అది ఎక్కితే పడరా? ఓకే. మీ జీవితంలో చాలా సమయం వేస్ట్ అయిపోయి ఉంటుంది. ఒక్క 10 నిమిషాలు కేటాయించి చదవండి, మీ జీవితం మారింది. అది చదివి నా జీవితం మారిపోయింది. అందుకని నేను చెప్తున్నా, యేసుక్రీస్తు మంచి దేవుడు. ఆయన నమ్ముకుంటే మనం స్వర్గానికి చేరుతాం. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. వాటి పాలు పెరుగు తినేదేమో మీరు, అవి గుద్దితేనేమో గీతలు పెడితే డబ్బులు పెట్టుకునేది మేమా? ఇదిగో ఒక్క నిమిషం అన్నా, చదువుకున్నారేమన్నా? ఇదిగో చదువుకోండి, మంచి మాటలు, దేవుడి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు. ఈ కులాలు మతాలన్నీ మనం పెట్టుకున్నాం. అన్ని కులాలకి ఒకటే దేవుడు, అన్ని దేశాలకు ఒకటే దేవుడు. ఆయన యేసుక్రీస్తు. ఆయన నమ్ముకుంటే మన పాపాలు క్షమించబడతాయి, మన మోక్షాన్ని చేర్చగలుగుతాం. సరేనా? తెలుసుకుంటే బాగుంటుంది. దేవుడు నిన్ను, నీ జీవాల్ని, నీ కుటుంబాన్ని దీవించును గాక. పెద్ద ఇసుక దామర్లు ఇదేనా? ఇదే ఊరా? ఓకే, మంచిది పెద్ద ఆయన. ఇగో దేవుడి మాటలు చదివించుకో. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాట ఉంటే చదివించుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ. దేవుడు నిన్ను దీవించును గాక. ఈ వెంకటరంగాపురం ఇదేనమ్మా? అటు పోవాలనా? వరే ఆడ అడిగితే ఇటు బొమ్మని చెప్పారు. ఏమన్నా చదువుకున్నావా పెద్ద ఆయన? ఖాళీగా కూర్చున్నావుగా. ఇగో దేవుడి మాటలు, మంచి మాటలు చదవండి, బాగుంటుంది. ఇగోనమ్మా, మీరు కూడా తలవాడు చదివించుకోండి, పిల్లలతో చదివించుకోండి. మీరంతా ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు. ఆయన నమ్ముకుంటే మనం చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాం. ఈ లోకం శాశ్వతం కాదు. వీడున్న రోజులే భర్త, పిల్లలు, ఆస్తులు, మన ఊరు పేరు అంతా. చనిపోయిన తర్వాత మనం వేసుకున్న బట్టలు కూడా రావు, అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి. ఆయన దగ్గరికి చేరాలంటే ఆయన దేవుడు మనం నమ్ముకోవాలి. మనల్ని తయారు చేసేవాడే దేవుడు, మనం తయారు చేసుకునేటప్పుడు దేవుడు కాదు. అది చదివించుకోవడం మీకు బాగా అర్థమవుతుంది. దేవుడు మిమ్మల్ని, మీ ఊరిని దీవించును గాక. పిల్లలు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఎక్కడికి వచ్చారు? అంటే ఇంటికి తీసుకొచ్చి ఇవ్వట్లేదా? ఇప్పుడు ఓట్లేనా? వడ్ల బియ్యమా? ఇగో మంచి మాటలు, దేవుడి మాటలు ఇంటికి వెళ్ళి చదివించుకోండి. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. ఈ లోకం శాశ్వతం కాదు, ఏ రోజు చనిపోతామో తెలియదు. చచ్చిపోయినప్పుడు వీటన్నిటిని వదిలేసి వెళ్ళిపోవాలి. మనం ముందుకు రండి, మాట్లాడదాం. దేవుడు మనల్ని తయారు చేశాడు. మనమేమో దేవుడిని మర్చిపోయి అదిగా మెళ్ళ రంగుదారాలు కదా తాయితలు కట్టించుకున్నట్టుగా ఉంటుంది. నిజమైన దేవుడు ఆయన. ఏదైనా సమస్యలు ఉంటే, ఆరోగ్య సమస్యలైనా, ఆర్థిక సమస్యలైనా, ఇంట్లో అయినా ఒంట్లో అయినా
ఆయన నమ్ముకుంటే మొత్తం పోతాయి. అది మీరు చదువుకోండి, మీకు బాగా అర్థం చదివించుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఏ ఖాళీగా ఉన్నట్టున్నావుగా, దూడపిల్లల కాడికి వచ్చావా ఏంటి? దూడపిల్లల కాడికి ఖాళీగా వచ్చావా? ఇగో చదువుతావా? అదిగో చదువుకో. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటాయి. దేవుడు నిన్ను దీవించును గాక. చదువుకో. ఇట్లా కొండాపూర్ వెళ్ళిద్దా? రోడ్డు బాగానే ఉంటుందా? చదువుకో బ్రదర్, మంచి మాటలు, దేవుడి మాటలు. మీరు ఎప్పుడు వినుండరులే. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు. చదువుకోవడం మీకు బాగా అర్థం అవుతుంది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఏం పెద్దామా, ఏది ఆటో కోసం చూస్తున్నావా ఏంటి? ఈ ఊరేనా మీది? ఏంటి ఎన్ని బర్రెలు ఉన్నాయి? మాది హైదరాబాద్లే. ఇట్లా చూద్దామని వచ్చా, మీ ఇంటికే వస్తున్నాం. భోజనం పెడతావా? ఏం కూర ఉండేవు? మధ్యాహ్నం సంగడి పెడతారా, అన్నం పెడతారా? సరే మంచిది. ఇగో పిల్లలతోటి చదివించుకుని ఇంటికి వెళ్ళి, అవి మంచి మాటలు, యేసుక్రీస్తు మాటలు అవి. మేము ఇట్లా ఊరూరు తిరుగుతూ ఉంటాంలే. అవి దేవుడి మాటలు చదివించుకోండి, చాలా బాగుంటది. మీకు ఎంతమంది పిల్లలు? ముగ్గురు. అందరికి పెళ్లిళ్ళు అయిపోయినాయా? పెద్ద ఆయన ఏం పని చేస్తారు? పొలమే. పెద్ద ఆయన ఓకే ఓకే. అందరూ సిటీల్లోనే. మరి మీరెందుకు ఇంకా పల్లెటూరులో ఉన్నారు? అవునులే అవునులే. పాపం బరువు వేస్తుందా? ఎన్ని ఎకరాలు ఉంది పొలం మీకు? అసలు మామూలుగా ఎన్ని ఎకరాలు ఉంది? పైరు పండేది ఏమి లేదు. అది కొద్దిగా నీళ్లు పడితే నీళ్లు వస్తుంటే సరే గాని ఎన్ని ఎకరాలున్నా, ఎంత ఆస్తి ఉన్నా, మన భర్త పిల్లలు ఎంతమంది ఉన్నా, ఏదో ఒక రోజు ఎవరికి చెప్పా పెట్టకుండా చనిపోవాలి. చనిపోయిన రోజు మనం వేసుకున్న బట్టలు గాని, మన గేదెలు గాని, పిల్లలు, భర్త, పొలాలు ఏమి రావు. చచ్చిపోతే రెండే రెండు, ఒకటి నరకం, ఒకటి స్వర్గం. స్వర్గానికి వెళ్ళాలి అంటే నిజమైన దేవుడు ఎవరో మనం ఇక్కడ తెలుసుకోవాలి. మనల్ని తయారు చేసేవాడే దేవుడు గాని, మనం తయారు చేసేవాడు దేవుడు కాదు. మనమేమో యేసుక్రీస్తు అనగానే ఒక కులానికి ఒక మతానికి అంటగట్టేస్తాం. కులాల మతాలన్నీ మనం పెట్టుకున్న అప్పట్లో చేసే పని వృత్తిని బట్టి. అందుకే నిజమైన దేవుడు యేసుక్రీస్తు. మీరు చదివించుకోండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది, తెలుసుకోండి. ఈ లోకం శాశ్వతం కాదు, ఏ రోజు చివరి రోజు తెలియదు. అయితే యేసు ప్రభు మంచి దేవుడు. ఎందుకంటే మనం ఏదన్నా పండగ వచ్చిందంటే కోడినో లేకపోతే మేకనో పొట్టేలనో చెట్టు దగ్గరికి వెళ్ళి కోసుకొని పొంగలు పెట్టుకుని మనమే తింటాం. అది కరెక్ట్ కాదు. దానివల్ల మన పాపం పోదు. మానవుడు పుడతానే పాపి. ఈ పాపం పోవటానికి దేవుడే మానవ రూపంలో ఈ భూమి మీదకి వచ్చి మన కోసమే దెబ్బలు తిని సిలువ మీద మరణించి చనిపోయిన తర్వాత భూమిలో పాతి పెట్టారు. పాతి పెట్టిన తర్వాత తిరిగి 3వ రోజున లేచారు. మరి మనం నమ్మే వాళ్ళేమో జీవ సమాధి, ఆ సమాధి, ఈ సమాధి అని ఒక కబుర్లు చెప్తారు. అందుకని మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు యేసుక్రీస్తు. ఆయన నమ్ముకుంటే మనం స్వర్గానికి చేరతాం. మీరు చదివించుకుంటే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పొలాలని, మీ గేదెల్ని దీవించి ఆశీర్వదించును గాక. నీకు రక్షణ కలుగు చేయను గాక. ఆమేన్. సరే మరి, థ్యాంక్ యూ. బాగా మాట్లాడావు. నిజంగా అన్నం పెడతావా? సరే ఇంకోసారి ఎప్పుడన్నా వస్తానులే. పాప దేవుడు మాటలమ్మా, చదువుకుంటే బాగుంటుంది. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటే చదువుకోండి. అటే ఊరు పోద్ది. కొండాపురం ఇటేనా? ఓకే, మంచిది బ్రదర్. మంచి మాట, చదువుకోండి దేవుడు మాట. చదువుకుంటా దేవుడు మాటలు, మంచి మాట. ఇక పెద్ద ఆయన చింతలదేవి ఇటేనా? ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? సరే మంచిది. ఇగో పిల్లలతోటి చదివించుకో, మంచి మాటలు, దేవుడి మాటలు. అవి యేసుక్రీస్తు దేవుడి మాటలు చదివించుకోండి, మీకు బాగా అర్థమవుతుంది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. అన్నా చింతలదేవి ఇటు పోద్దా? ఏంటి నువ్వు కూడా దేవుడు నమ్ముకున్నట్టున్నావే? ప్రైజ్ ది లార్డ్. చదువుకోండి, మంచి మాట, దేవుడి మాటలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మాటలు అన్నా చదువుకోండి, బాగుంటుంది. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటాయి. థ్యాంక్ యూ అన్న. గాడ్ బ్లెస్ యూ. అన్నా కనపడే ఊరి
పేరు ఏం పేరు అన్న? కనపడే ఊరి పేరేంటి? మీదెక్కడా? ఏమన్నా చదువుకున్నావా? మంచి పాటలు వింటున్నావు మరి. ఇదిగో ఇదిగో ఇటు ఈ మంచి మాటలు, దేవుడి మాటలు చదివించుకో. యేసుక్రీస్తు మాటలు చదివించుకో, బాగుంటది. దేవుడు దీవించును గాక. ఏం చదువుకున్నావు నువ్వు? ఏంటి మరి గొడ్ల దగ్గరికి వచ్చావా? ఎన్ని ఉన్నాయి తమ్ముడు మేకలు? చదువుకున్నావుగా, చదువుకో తమ్ముడు. మంచి దేవుడు యేసుక్రీస్తు మాటలవి చదువుకుంటా. మీరు ఏ కమ్యూనిటీ అయినా, ఏ క్యాస్ట్ అయినా, దేవుడు మాత్రం ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. అది చదివితే 10th మంచి ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాం. నీ జీవితం అంతా బాగుపడింది. మేము కూడా తెలుసుకున్న తర్వాతే బాగుపడ్డాం. తెలుసుకో, బాగుంటుంది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఏ పెద్దాయనా, ఏ ఊరు పోద్దట్టు? అటు ఆడికేనా? చింతలదేవి ఇటేనా? అదా అటు పోతే ఏ ఊరు? ఓన్లీ చింతలదేవి ఒకటేనా? ఇంకేనా? ఉప్పులూరు, వింజమూరు దాకా పోద్ది. ఓకే, మంచిది పెద్ద ఆయన. పిల్లలతో చదివించుకో మంచి మాటలు, దేవుడి మాటలు, యేసుక్రీస్తు మాటలు అవి. ఆ డబ్బులు ఏంటి చేతిలో పెట్టుకున్నావు? ఆ చెమటకి నానిపోతే జోబులో పెట్టుకోపోయావా? ఏంటి సిగరెట్లా, బీడీలా? థమ్స్అప్. సరే, అవి తాగిపో, క్యాన్సర్ వస్తుంది థమ్స్అప్లు తాగినా కూడా. సరే, మంచిది. చదివించుకో, బాగా అర్థమైద్ది. దేవుడు నిన్ను దీవించును గాక. ఏం పెద్దామా, ఎండకి నెత్తిన గుడ్డను వేసుకోకుండా పోతే ఊరికే ఎండకి వేడి చేసి చచ్చిపోతాం. ఎక్కడికి వెళ్తున్నావు? ఎంతమంది పిల్లలు మీకు? పిల్లలతోటి చదివించుకోమ్మా ఈ మంచి దేవుడి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, సరేనా? ఆయన నమ్ముకుంటే మనం బాగుపడతాం, జీవితాలు మారుతాయి. థ్యాంక్ యూ. దేవుడు నిన్ను దీవించును గాక. అన్నా, వింజమూరు పోవాలంటే ఎట్లన్నా? ఏమేమి ఊర్లు వస్తాయి మధ్యలో? మంచి చదువుకుంటున్నా, మంచి మాట, దేవుడి మాటలు. థ్యాంక్ యూ బ్రదర్. ఇట్లా చాకలకుండ పోవచ్చా? నన్ను చదువుకున్నావా? చదువుకో, మంచి మాటలు, దేవుడి మాటలు. మంచి, థ్యాంక్ యూ. మరేంటి జాబ్ చేయట్లేదా? ఫైన్ లేరా? అవి చదువు, మంచి దేవుడి మాటలు. నీకు దేవుడు సాయం చేస్తాడు ప్రతి విషయంలో, చదువులో కానీ జాబ్లో కానీ. నువ్వు నమ్మితే, సరేనా? చదువు, నీకు బాగా అర్థం అవుతుంది. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఏం పెద్దాయనా, బాగున్నావా? గుర్తుపెట్టావా లేదా? ఏంది ఆడిపోయినావు? గుండు చేపించావు? ఆడిపోయినావు? గుండు చేపించావు? యాడికి పోకుండానే గుండు చేపించావా? ఎక్కడ? మంగళ షాప్ లో చేపించావా? అరే ఓకే ఓకే. సరే, మంచిది. ఏమన్నా చదువుకున్నావా? ఇదిగో పిల్లలతో చదివించుకో, దేవుడి మాటలు, మంచి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు. మనం ఏ కులమైనా, ఏ మతమైనా, నిజమైన దేవుడు ఆయనే. పెట్టుకొని ఇంటికి పోయినా చదువుకోవచ్చు కదా. సరేలే, ఇబ్బంది ఏం లేదు, తీసుకోపోతే గానీ. చూడు, నువ్వు ఏ కులమైనా, ఏ మతమైనా, నిజమైన దేవుడు యేసుక్రీస్తు. ఆయన నమ్ముకుంటే మనం స్వర్గానికి వెళతాం. ఇది సత్యం. నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు, సరేనా? నీకు చెప్పడం వల్ల నాకేం రాదు. నేను ఒకప్పుడు హిందూనే, తెలుసుకున్నాను. నేను దేవుడిని తెలుసుకుని దేవుడిని నమ్ముకున్నా, చాలా ప్రశాంతంగా ఉన్నా. నీకు కూడా అట్నే ఉంటుంది, నమ్ముకో. థ్యాంక్ యూ. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవాలని దీవించును గాక. సరే, ఇదైనా కూడా ఈ కులాలు, మతాలని మనం పెట్టుకున్నాం. మేము కూడా హిందూసే. 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను, 18 సార్లు తిరుపతిలో గుండు చేసుకున్నా. ఉపయోగం ఏమీ లేదు. నేను సత్యాన్ని తెలుసుకున్నాను. బైబుల్ చదివిన తర్వాత నా జీవితం మారింది. మీరు కూడా చదువుకోండి, ఏం పర్వాలేదు. ఓకే, థ్యాంక్ యూ. అది మీరు చదువుకొని బాగుంటుంది. కాటాపల్లి నుంచి ఆంజనేయ స్వామి అమ్మ వస్తుంది. ఓకే ఓకే. పుట్టుకుండాలి వస్తుంది డైరెక్ట్. ఓకే ఓకే. పుట్టుకుండ చక్కగా వెళ్ళిపోవడం. ఓకే. కాటాపల్లి నుంచి సాగలిపోవడం. సరే, ఒకటి మాత్రం వాస్తవం అన్న, మీకు ఎంత ఆస్తులున్నా, భార్యా పిల్లలున్నా, ఎంత బంగారం ఉన్నా, చనిపోయిన తర్వాత స్వర్గానికి చేర్చేది మాత్రం ఓన్లీ ఒక యేసుక్రీస్తు మాత్రమే. అది చదవంటే మీకు బాగా అర్థం అవుతుంది.
నాకు తెలిసి మీరు ఇది కూడా చదువుకోండి, బాగుంటది. సరే నేను చదవలేనులే, ఓకే, అంటే మనకి పెద్దగా రాదు కూడా చదువు. ఓకే, థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ ది లార్డ్. ఏమ్మా ఆకలి అవుతున్నా, సద్య ఏమన్నా పెడతావా తల్లి? ఏం కూర చేశారు? సంగట అన్నమా? పెడతారు, తింటాం. ఆకలి అవుతుంది. ఇవి ఎవరికి తీసుకెళ్తున్నావు అది? పిల్లలు ఎంతమంది అమ్మా? ఇదిగోండి, పిల్లలతోటి చదివించుకోండి మంచి మాటలు, దేవుడి మాటలు. సరేలే, ఊరికి చదివించుకోండి, అది మీకు అర్థం కావడానికి చదివించుకోండి. దేవుడు మంచి దేవుడు, యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటే చదివించుకోండి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పొలాన్ని దీవించును గాక. నా చాకలి కొండటి బావచ్చా? ఓకే, మంచిదన్నా. ఇదిగోండి మంచి మాటలు, దేవుడి మాటలు, యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాట మంచిదన్నా. చదవండి. గాడ్ బ్లెస్ యూ. ఏమంటే ఇట్లా వింజమూరు వెళ్ళొచ్చా? మంచిదమ్మా. ఇదిగోండి వచ్చా, దేవుడి మాటలు చదువుకోండి. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటాయి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ, యువర్ బిజినెస్. ఏనా పొట్టేలు బిల్లు ఉందా? ఇచ్చేది ఒకటే. నీకు ఎన్ని కావాలి? ఒక్కటే కావాలి. ఒకటి పెద్ద 2 ఉండయి గొర్రెల బిల్లికాయ. అబ్బా వద్దులే, ఒకటైతే. వాడు ముసుడు అమ్ముడు. సరేలే, ఎందుకులే. ఇదిగో పిల్లలతో చదివించుకో, పిల్లలతో చదివించుకో. యేసుక్రీస్తు మాటలు, మంచి మాటలు. దేవుడు మంచి దేవుడు, యేసుక్రీస్తు. చదివించుకో, బాగుంటది. దేవుడు నిన్ను దీవించును గాక. ఏం పెద్ద భయం లేకుండా రోడ్డు మీద కూర్చున్నావు? భయపడకుండా రోడ్డు మీద కూర్చుంటే ఏదన్నా గుద్దితే ఎట్లా పరిస్థితి? ఇదిగోండి దేవుడి మాటలో ఇంట్లో పిల్లలతో చదివించుకోండి, బాగుంటుంది. మీరు ఏ కులమైనా, ఏ మతమైనా, మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన మాటలుంటే చదివించుకోండి, బాగుంటుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పొలాన్ని దీవించును గాక. మంచి మాట చదువుకో, జీసస్ మాట. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. చాకలి కొండ ఇటేనా? ఓకే, అందరు ఖాళీగా ఉన్నారుగా. ఇది చదవండి తమ్ముడు, మంచి మాటలు, దేవుడి మాటలు. చదవండి, బాగుంటుంది. పిలుస్తుంటే పలకుండా వచ్చేసావు. నిన్నే. బాగున్నావా? గుర్తుపట్టావా లేదా? చూడు ఒకసారి సరిగ్గా. ఏం పేరు నీ పేరు? చదువుకున్నావా అన్నా? ఓకే, మంచిదన్నా. ఇగో దేవుడి మాటలు చదువుకో. యేసుక్రీస్తు దేవుడు మంచి మాటలు చదువుకో, బాగుంటుంది. అయిదో పొగాకి నవ్వుతున్నట్టున్నావే. క్యాన్సర్ వస్తుంది, మానేయన్నా. ఆ పళ్ళని చూడు ఎట్టపోయినాయో. చదువుకో మంచిగా, దేవుడిని నమ్ముకో, దేవుడు నిన్ను విడిపిస్తాడు ఆ క్యాన్సర్ నుంచి. ఏమన్నా ఇయ్యేనా? మీయేనా గొర్రెలు? గొడ్లు మీయేనా? ఇగో చదువుకో దేవుడి మాటలు, మంచి మాట. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటాయి. ఏం పెద్దామా, బాగున్నావా? ఓ పెద్దామా, ఇదిగో ఇంటికి పోయి చదివించుకో పిల్లలతోటి. దేవుడి మాటలు, మంచి మాట. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటాయి, చదివించుకో. గుర్తుపట్టినట్లేవే, సరిగ్గా చూస్తే కదా నీకు గుర్తుపట్టేది. సరే చదివించుకో, మంచి దేవుడు నిన్ను దీవించును గాక. ఏం పెద్దాయనా, రోడ్ల మీద కొడవలు పట్టుకుని తిరిగితే మనుషులను కోస్తావా, లేకపోతే ఏం కోయటానికి? తేనె కోసావా? ఏది మరి బాటిల్ ఏది? సరే, ఏమైనా చదువుకున్నావా? చదువుకోలేదా? ఇదిగో ఏం పేరు నీ పేరు? సంచయ. ఇదిగో దేవుడి మాటలు, మంచి మాటలు ఉంటాయి, చదువుకో. యేసుక్రీస్తు మంచి దేవుడు, మీరు ఏ కులమైనా, ఏ మతమైనా చదివించుకో, నీకు బాగా అర్థమవుతుంది. మనం తెలుసుకోవాలి. చచ్చిపోయిన తర్వాత 2 నరకం, స్వర్గం. స్వర్గానికి వెళ్ళాలంటే యేసు ప్రభువుని నమ్ముకోవాలి అని బైబిల్ చెప్తుంది. సరేనా? చదివించుకో, బాగుంటుంది. ఇదిగో బైబిల్ కూడా చదివించుకో పిల్లలతోటి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చూడండి జనాలు ఎంత మూఢనమ్మకాల్లో ఉన్నారో. పాపం మ్యారేజ్ చేసుకుంటున్నారులే, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. అసలు ఒక రోడ్డు మీద కొబ్బరికాయలు కొట్టి అవన్నీ వెలిగించి ఎంత పిచ్చి మూఢనమ్మకాల్లో ఉన్నారండి. మీరందరూ చూడాలి.
చూడండి, నడి రోడ్డు మీద ట్రాఫిక్ ఆపి, సరే ట్రాఫిక్ ఆగినందుకు ఏం లేదు పాపం, వాళ్ళు శుభ్రం అంటే మ్యారేజ్ చేసుకుంటున్నారు, అయినా కూడా చాలా మూఢత్వంలో ఉంది జనాభా. రోడ్డు మీద కూడా దేవుడు ఉంటాడు అనమాట. అందరిని ఆపేసి ఆ రోడ్డు మీద ఒక బండ పెట్టి, బొట్లు పెట్టి, కొబ్బరికాయలు కొట్టుకొని ట్రాఫిక్ని ఆపేశారు. మేము అందుకే ఆగాము. ఇప్పుడు ఈ నమ్మకాల్లో నుంచి బయటికి రావాలి. ఎక్కడికి ఇదిగో పిల్లలతో చదివించుకో మంచి మాటలు, దేవుడి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాట ఉంటే చదివించుకో. దేవుడు నిన్ను దీవించును గాక. కొండాపురం పోవచ్చా? మంచిదన్నా, థ్యాంక్ యూ. మాకు బాగా అడ్రస్ చెప్పావు. నీకు కూడా మంచి మాటలు అవి, చదువుకుంటే చాలా బాగుంటుంది. నీకు 30 సంవత్సరాలు ఉంటాయా? నీకు 30 సంవత్సరాలు ఉంటాయా? 35. 35 సంవత్సరాల్లో చాలా టైం వేస్ట్ అయిపోయి ఉంటుంది. ఒక 5 నిమిషాలు కేటాయించి చదువు, నీ జీవితం మారిపోతుంది. మేము కూడా చదివాం, మా జీవితం మారిపోయింది. ఒకప్పుడు భయంకరమైన త్రాగుబోతున్నాం, ఇంకా అన్ని రకరకాలుగా ఉండేది. యేసుప్రభు మంచి దేవుడు అని తెలుసుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది. ఆ చదవండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. ఇక పెద్దమ్మ దేవుడు మాటలు చదివించుకోమ్మా. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటే చదివించుకోండి. థ్యాంక్ యూ. దేవుడు నిన్ను దీవించును గాక. మేడం ఇగో దేవుడు మాటలంటే చదువుకోండి మేడం, బాగుంటుంది. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటే చదవండి, ఒకసారి మీకు అర్థం అవుతుంది. థ్యాంక్ యూ అండి, గాడ్ బ్లెస్ యూ. ఈ దుత్తలూరు పోవాలంటే ఎట్లన్నా? ఇంజమూరు పోయి పోవాల్సిందేనా? మంచిదన్నా. ఇగో దేవుడు మాట చదువుకోండి, మంచి మాటలు బాగుంటాయి. యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు ఉంటాయి, చదువుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇగో బ్రదర్, ఇటేనా మా వింజమూరు ఇటేనా? మంచి తమ్ముడు, చదువుకోండి, మంచి మాటలు, దేవుడి మాటలు. చెట్టు కింద బాగా చల్లగా కూర్చున్నారండి. కలిగిరి పోవాలంటే ఎట్లా పోవాలి? వింజమూరు పోయి పోవాల్సిందేనా? మంచిది. ఇవ్వండి దేవుడి మాటలు చదివించుకోండి. మీరు ఇద్దరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన మాటలు ఉంటే చదివించుకోండి. ఈ లోకం శాశ్వతం కాదు, అన్ని సంపాదించుకున్నా ఏదో ఒక రోజు వెళ్ళిపోవటమే. మనతో పాటు మనం పైన వేసుకున్న టవల్ కూడా రాదు, ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోవటమే. పైకి వెళ్తే రెండే, ఒకటి నరకం, ఒకటి స్వర్గం. స్వర్గానికి వెళ్ళాలంటే యేసు ప్రభు దేవుడు అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన మానవుడు చేసిన పాపాల నిమిత్తం ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి మళ్ళీ లేచాడు. తిరిగి లేచిన దేవుళ్ళు ఎవరు లేరు, ఓన్లీ యేసు ప్రభు ఒక్కడే. అందుకని మనం ఆయన తెలుసుకుంటే స్వర్గానికి చేరతాం. ఓకే, దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ముందుగా మీకు రక్షణ కలిగించును గాక. ఆమేన్. ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. దర్శించుము దేవా, కరుణించుము. ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా, కరుణించుము. ఈ దీన దాసుని దర్శించుము. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు
ఇంపుగా దయచేయుమయ్యా నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా దర్శించుము దేవా కరుణించుము ఈ దీనదాసుని దర్శించుము